నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ల్యాండ్ పూలింగ్ జీవో 88 రద్దు చేయండి. కొత్తపేట రైతుల ఏకగ్రీవ తీర్మానం. శ్రీరామచంద్రమూర్తి ధన్యజీవి. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం. టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యేంద్రరావు ధ్వజం. కన్న తల్లి ఒడికి చిన్నారి, కిడ్నాపర్లకు రిమాండ్. రాష్ట్రం సాధించాకే గ్రేటర్ హైదరాబాద్లో తీరిన ట్రాఫిక్ సమస్య. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే, ల్యాండ్ పూలింగ్ జీవో 88ను రద్దు చేయాలని గ్రేటర్ వరంగల్ విలీన గ్రామం కొత్తపేట రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. భూములు కోల్పోతున్న గ్రామ రైతుల సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ బుద్ధ పెద్దన్న హాజరై మీడియాతో మాట్లాడారు. రైతులందరం ఇక్కడ దేని గురించి అంటే ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా అందరం మన గ్రామ రైతులందరం సమావేశం జరుపుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మన మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం మనం ఇవ్వడానికి మనం ఇక్కడ సమావేశపరుచుకొని ఒక వినతి పత్రం ఇస్తున్నాము. మన ప్రెస్ వాళ్ళకు ఒక తీర్మానం ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్తపేట గ్రామ రైతుల తీర్మానం. శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియజేయమనగా, అయ్యా, విషయం ల్యాండ్ పూలింగ్ జీవో 88ను శాశ్వతంగా రద్దు చేయడం గురించి ఈ రోజున రైతులందరూ తమతో తెలియజేయనది. మా గ్రామంలోని భూములు సంవత్సరానికి 2-3 పంటలు పండే భూములు. ఈ భూములు మా తాతల నుండి మా తండ్రులకు మరియు ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాం. మరియు ఈ భూముల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది జీవిస్తున్నారు. మరియు ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యం కూడా కల్పించింది. ఈ భూములను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వము. 88ను రద్దు గ్రామ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మా భూములను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వమని గ్రామ రైతులను ఏకగ్రీవంగా తీర్మానించనైనది. గ్రామ రైతులు మొత్తం తీర్మానం చేసినారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జీవోను రద్దు చేయాలి, ల్యాండ్ పూలింగ్ను ఎత్తివేయాలని తీర్మానం చేసి వినతి పత్రం వారికి సమర్పించేదానికి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ ల్యాండ్ పూలింగ్ను హోల్లో పెట్టిళ్ళు తాత్కాలికంగా అనేది కాదు, అది మొత్తానికి పూర్తిగానే ఎత్తివేయాలి. గతంలో కూడా 2021 8వ నెలల మీరు చేసిన పనికి అప్పుడు మీరు ప్రయోగం చేసిళ్ళు. అప్పుడు ప్రయోగం చేస్తే అప్పుడు కూడా రైతులు రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తపరిచినారు. అయినా కానీ మీరు మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోను రద్దు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అయ్యా మన ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకు పోతుంది? సమాజ మార్గదర్శకానికి శ్రీరామచంద్రమూర్తి మృతి తీరని లోటు అని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో మరణించిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరామచంద్రమూర్తి సంతాప సభలో వారు ముఖ్య అతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవన రంగస్థలం విలక్షణంగా జీవించి జనం మధ్యలో మర్యాదస్తుడుగా పేరు సాధించిన శ్రీరామచంద్రమూర్తి ధన్యజీవి అన్నారు. కార్యక్రమంలో షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సందర్భంలో కలవడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే అనేక మార్లు ఈ ఇంటికి వచ్చి ఇక్కడ ఉండి తులసమ్మ గారి చేతితోని అన్నం తిని అనేక సందర్భాలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం గుర్తు చేసుకుంటూ ఉంటే మరి ఇటువంటి సమయంలో రావాల్సి వస్తుందని అనుకోలేదు నిజంగా.
ఎందుకంటే ఈ కృష్ణపట్టి అంతా కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో రీసెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ చరిత్రను ఒక గాంభీర్యతతోని చెప్పి గొప్ప చరిత్ర గల్ల గడ్డ ఇది, ఎందుకు కోరుకుంటున్నాం ప్రత్యేక రాష్ట్రం అనడానికి ఒక ఊతంగా ఆనాడు తెలంగాణ చరిత్ర అనేది మనకు నిలబడింది. అందులో గౌరవనీయులు పెద్దలు జితేన్ బాబు గారి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరవలేనటువంటిది. వారితో వారి మొత్తం మిత్ర బృందం ప్రొఫెసర్ సూర్యకుమార్ గారు అయితే ఏంటి, మనిషి వినాయకరెడ్డి గారు అయితే ఏంటి, అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా అందరికీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో. ఈ గడ్డ చరిత్ర గొప్పది, ఈ చరిత్రను మనం చెప్పుకోవాలి, తప్పకుండా జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రై డే, ఫ్రైడే దోమల నివారణ, రోగజనిత కీటకాల నివారణ గురించి అవగాహన నిర్వహిస్తున్నామని డాక్టర్ సుచరిత తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవార్, పిహెచ్ఎన్ఓ ఆయుష్ రాఫత్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. టుడే నేషనల్ డెంగ్యూ డే కాబట్టి డెంగ్యూ వ్యాధి నివారణ కోసం మేము ర్యాలీ తీయడం జరిగింది. సో ఈ ర్యాలీ భాగంగా ఏంటంటే ప్రజలకి అవగాహన ఇచ్చేది ఏంటంటే ఈ డెంగ్యూ అనేది మనం నిర్ధారించి తర్వాత దాన్ని నివారించవచ్చు. సో ఎలా అయిందంటే ఫ్రైడే డ్రై డే అనేది ఉంటుంది, మాకు ఎవ్రీ వీక్ ఉంటుంది. సో దాని భాగంగా మేమైతే వర్క్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తలు అండ్ ఏఎన్ఎంస్ అందరూ డ్రై డే ఫ్రైడే చేస్తున్నారు. సో ఈరోజు నేషనల్ డెంగ్యూ డే కాబట్టి ఈ భాగంగా ఏంటంటే వాళ్ళకి ప్రివెంటివ్ అంటే మనం ఏమేమి చేయాలి, మనం గుట్టలు ఉండకుండా, మురికి గుట్టలు ఉండకుండా సో ప్రజలకి అవగాహన చెప్పడానికి ఈ నేషనల్ డే ప్రోగ్రామ్ అన్నట్టు. సో దీని భాగంగా ఏంటంటే ఎక్కడన్నా టైర్ లోపల వాటర్ ఉండకుండా ఎక్కువ 2 వీక్స్ కంటే 2 డేస్ కంటే ఎక్కువ ఉన్న వాటరు దాంట్లో లార్వా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఆ లార్వా ఏంటంటే దోమ రూపంలో వచ్చేసి డెంగ్యూ దోమలాగా తయారై అది మనలో వచ్చి మనల్ని కుట్టి ఆ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే ప్లేట్లెట్ రక్త కణాలు తగ్గిపోయి సో ప్రాణం మీద వస్తుంది. కాబట్టి ఇది రాకుండా ఉండడానికి ఈ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో అందరికీ అవగాహన తెలుపుతూ ఈరోజు డెంగ్యూ నేషనల్ డే మేము జరుపుతున్నాం. ఓకేనా. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భారత రాజ్యాంగం మారుస్తామని వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నామని నాయకులు తెలిపారు. ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేక ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేక ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఎక్కడ ఏం కనబడదు, ఆయన పని కనబడదు, చేతలు కనబడదు. ఏదో అచ్చుడు ఫేస్బుక్లో పెట్టుడు పారిపోడు తప్ప ఇంతకుముందు కూడా మేము సవాళ్ళు ఇచ్చినాం. నువ్వు నీ భీమ్గల్ మండలంలో కనీసం ఎక్కడైనా 10 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చింది ముందు చెప్పాలి. ఈ సంఘాలను ఈ రాజ్యాంగాన్ని రాస్తాను, ఒక ఎంపీ అవగానే రాజ్యాంగాన్ని రాస్తావా? పార్లమెంట్లో మోడల్ చుట్టూ రాజ్యాంగం రాయలేడు, నువ్వు రాయవు. దీంతో కాదు, ఏంటికి బీజేపీ నాయకుడు ఏదైనా ఆలోచించి మాట్లాడాలా. ఈ అవాకులు చెవకులు మాట్లాడడం సరికాదు. అరవింద్కు మరి తగిన బుద్ధి ప్రజలు కూడా చెప్పే ఆలోచనలు ఉన్నారు బీజేపీ నాయకులు. జై తెలంగాణ. ఏదైతే 3 రోజుల క్రితము ఎంపీ అరవింద్ గారు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణం చేసిండో అదే రాజ్యాంగాన్ని మారుస్తా అని అనడం ఎంతవరకు కరెక్టో ప్రజలారా మీరే ఆలోచించండి. రాబోయే కాలంలో ఈ ఎంపీ అరవింద్కు బుద్ధి చెప్తారని ఆలోచిస్తూ ఓకే. జై భీమ్.
అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్ష స్థానానికి ఉపాధ్యక్షుడుగా ఉన్న కందగట్ల స్వామి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శనరావు మాట్లాడుతూ సంఘంలో జరిగే ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. సంఘం అధ్యక్షురాలు వనం దుష్యంతల మాట్లాడుతూ కందగట్ల స్వామి చేసిన పనులకు ప్రతి ఒక్క మహిళ పురుషుల విభాగం నుండి మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి నేతలు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మన కందగట్ల స్వామన్న గారు నామినేషన్ ప్రక్రియ ముగిసింది ముగిసింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు యునానిమస్గా చేసుకోవాలని దానికోసమే మనం అందరం కృషి చేస్తున్నాం. యునానిమస్ అవుతుందని ఆ భగవంతుని, ఆ మార్కండేయ స్వామిని కోరుకుంటూ మనకు ఎప్పుడైనా కూడా మనకే మనుషులకే కాంపిటీషన్ కానీ సంఘానికి కాదని విన్నవించుకుంటూ యథావిధిగా ఈ గతాన్ని మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగా సంఘాన్ని డెవలప్మెంట్ కోసం, సంఘం అభివృద్ధి కోసం పాటుపడాలని మార్కండేయ. నా పేరు గుంటగ రూప సదాశివ్, పద్మశాలి అండి. బీబా వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖకు అధ్యక్షురాలిని మరియు తెలంగాణ ఆనరీ ప్రెసిడెంట్ని కూడా. ఇప్పుడు కందగట్ల స్వామి గారు మా అంకుల్ మాకందరికీ ప్రోత్సహించి మమ్మల్ని పోస్ట్ ఏదైతే ఉన్నామో అక్కడి వరకు మమ్మల్ని చేర్చిన మనిషి. అలా కాకుండా కూడా తను ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చే లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అంటే ఒక మన కులంతో ఎట్లా ఉండాలి, మనము అటాచ్డ్ ఉండాలి, ఎప్పుడు మన కుల బాంధవులతో కలవాలి అనే ఒక మంచి థాట్ తోటి ఆయన ఉంటారు. అలాగే అందరూ కలవాలి, మనమందరం కలిసి ఉండాలని. హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లాలగూడ వివేకనగర్ కాలనీలో ట్రాన్స్జెండర్స్ ఉంటున్న ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి 12:30 గంటలకు ట్రాన్స్జెండర్స్ ఇంటి దగ్గర చాలాసేపు కాపు కాశాడు. అవకాశం దొరకగానే ఇంట్లోకి వెళ్లి ఇల్లు మొత్తం వెతికినా ఏమీ దొరకపోవడంతో 2 మొబైల్ ఫోన్లను దొంగలించాడు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేను జిల్లెలగూడలో ఉంటానని. నా పేరు శీర్ష యాదవ్. ఆదివారం నైట్ 12 గంటలకి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఒక అతను బైక్ మీద వచ్చాడు. ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఇక్కడ టాయిలెట్ వద్ద నటించుకుంటూ ఆటోలో కూర్చొని మెల్లగా ఇంట్లోకి అక్కడ చెప్పులు ఆటో కాడ చెప్పులు ఇప్పేసి మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయి 2 మినిట్స్ ఉన్నాడు. బట్టలన్నీ పడేశాడు. 2 ఫోన్లు తీసుకొని 2 మినిట్స్ తర్వాత బయటికి వెళ్ళి మా ఇల్లు బైక్ మీద ఇట్లా వెళ్ళిపోయాడండి. అతను ఎవరో తెలియదు మాకు. మా ఇంట్లో చోర్ చేశాడు ఆయన. మాకు ఇట్లా న్యాయం చేయాలండి. ఒకటి 2 ఫోన్లు అండి. ఒకటి రెడ్మీ, ఒకటి వివో. ఎంత? 20,000 అండి. 20,000 2 ఫోన్లు అండి. మాకు తెలియదండి అతను ఎవరో మాకు తెలియదు. దొంగనప్పుడు మాకెలా తెలుసు అండి. మా ఇంటికి వస్తారని మాకెళ్ళి తెలుసు. వచ్చాడు తీసుకెళ్ళి మేము ఆల్రెడీ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చారు, చెక్ చేశారు. మేము చెప్తామని చెప్పారు వాళ్ళు. సీసీ కెమెరా కూడా రికార్డింగ్ అయ్యింది మా దగ్గర. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. అసలు బాసిన మహిళలకు కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో మహిళలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దశ దిశ లేని దిశ చట్టాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మహిళల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు కావస్తున్న ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలపై నేరాలు, భారాలు, అత్యాచారాలు, అగాత్యాలు అనేక మంది మీద మరి జరుగుతూ ఉన్నాయి. ఊరుకో ఉన్మాది తయారవుతూ ఉన్నాడు. రోజుకో దిశపై అత్యాచార సంఘటనలు నమోదవుతూ ఉన్నాయి. దానికి తార్కాణమే ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు 110 సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయంటే చాలా దారుణాతి దారుణం. ఆనాడు అన్నారు జగన్ ఉన్నాడు, గన్న కంటే ముందు జగన్ వస్తాడు, మహిళల్ని ఆడబిడ్డల్ని కాపాడుతాడన్నారు. ఈనాడు ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఆడబిడ్డలకి రక్షణ ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో దేశంలోనే మరి మహిళలపై జరుగుతున్న దారుణాలు, అత్యాచార సంఘటనలు, అగాత్యాయాల్లో మొదటి స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిందంటే ఘోరాది ఘోరం. ఇప్పటికి 1500 సంఘటనల పైగా ఈ రాష్ట్రంలో మహిళలపైన ఘోరాలు జరిగాయి. వాటిని అరికట్టవలసిన ప్రభుత్వం చేతగాక అసమర్థ పరిపాలనతోటి ఈనాడు ఏమాత్రం కూడా చేష్టలుడిగి చూస్తూ ఉంది తప్ప మహిళలను కాపాడలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం చాలా శోచనీయం. మరి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో అడుగుతూ ఉన్నాం, మీకు చేత కావట్లేదా మహిళలను రక్షించడానికి, శాంతి భద్రతను కాపాడడానికి? దేశంలోనే యూపీ, బీహార్ కంటే ఘోరంగా ఈ రాష్ట్రం ముందు వరుసలోకి ఈనాడు వెళ్తూ ఉంది అంటే మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించడంలో కానీ గతంలో యూపీ, బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళం. ఈనాడు దాటిపోయి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ స్థానాన్ని వాళ్ళు వెనక్కి గట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వస్తూ ఉందంటే చాలా ఘోరాతి ఘోరం. అనేక కార్యక్రమాల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటాడు. మరి ప్రతిపక్షాలు పని పాట లేక మహిళలను రక్షించండి అని ప్రతిపక్షాలుగా బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మరి నానా యాగి చేస్తూ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఈ యొక్క ముఖ్యమంత్రికి మహిళల పట్ల ఏమాత్రం కించిత్ గౌరవం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అంటూ ఉంటారు మహిళలపై అత్యాచారాలు అనేది యాదృచ్ఛికం అని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మహిళలపై జరిగిన సంఘటనల పట్ల మరి ముఖ్యమంత్రి, హోంమంత్రి, మహిళా హోంమంత్రి ఉండి మహిళా హోంమంత్రిగా ఉండి వారు ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈనాడు సిగ్గుచేటు, మహిళా లోకానికి తీరని సిగ్గుచేటు. ఒక మహిళా హోంమంత్రి, ఒక ముఖ్యమంత్రి మరి ఈనాడు పని పాట లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించాడు. ఎంత ఘోరంగా ఉందో ఒకసారి గమనించాలని ప్రజలను కోరుతూ ఉన్నాను. ఈనాడు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్దుటూరులో ఒక మహిళ మీద రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు కిడ్నాప్ అయిన బాలుడిని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించి కన్నతల్లి ఒడికి చేర్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ మీడియాతో మాట్లాడారు. ఆలయం ముందు బాలుడు కిడ్నాప్ అయినట్లు తమకు అందిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలను పరిశీలించామని అన్నారు. నిందితులు బాలుడిని కిడ్నాప్ చేసి వరంగల్ బస్సు ఎక్కినట్లు గ్రహించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. నిందితులు అక్కడ బస్సు దిగగానే పట్టుకున్నట్లు వెల్లడించారు.
పోలీస్ స్టేషన్లో కరీంనగర్ శాంతినగర్కు చెందిన శ్రీమతి లావణ్యని తను పోలీస్ స్టేషన్కి వచ్చి 6 గంటలకు ఉదయం 6 గంటలకు వచ్చి తను తన 2 కొడుకులు సనత్ కుమార్ 2 years చిన్న బాలు 27 years బాబును భర్తతో వివాదాల కారణంగా గత 4 రోజుల కింద వేములవాడకు వచ్చి వేములవాడ ఆలయంలో పడుకొని అక్కడే నిద్ర చేసుకుని అక్కడే ఉంటుందని చెప్పింది. తర్వాత తనకు అంతకుముందు అక్కడే దాడి సునీత మరియు దాడి అభితేజ అనే 2 వ్యక్తులు పరిచయం అయ్యారు అక్కడ టెంపుల్ దగ్గరే. సో ఈమె ఒక్కతుందో చూసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు మద్యం తాగించి ఆ మద్యంలో ఉన్నప్పుడు ఆ 27 రోజుల బాలుడిని వీళ్ళిద్దరు దాడి సునీత మరియు దాడి అభితేజ ఆ 27 రోజుల బాలుడిని రాత్రి పూట తీసుకొని అపహరించి వెళ్ళారు. ఆ అమ్మాయికి మార్నింగ్ ఉదయం 6 గంటలకు తెలిసిన తర్వాత పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరు కూడా అలిపిరి తిరుపతికి చెందినవారు. సో ఈ సమాచారం రాగానే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ వెల్వా టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మరియు అతని సిబ్బంది మొత్తం అంతా కలిసి ఎస్ఐస్ అందరూ కలిసి ఫస్ట్ చిన్న భవన్స్ వెళ్ళి సీసీ కెమెరాలను పరిశీలించి సీసీ కెమెరాలో విజువల్స్ లభించాయి. తర్వాత ఇమీడియట్గా ఆ విజువల్స్తో తనకున్న సమాచారాన్నింటినీ ప్రతి పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. అట్లాగే కరీంనగర్ బస్టాండ్, కరీంనగర్, వరంగల్ బస్టాండ్ మరియు వరంగల్ రైల్వే స్టేషన్స్, హైదరాబాద్ ఇట్లా ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. అలాగే ఫోటోగ్రాఫ్స్ ఏవైతే మనం సీసీటీవీలో మనకు అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా వాళ్ళకు షేర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసి వారు ఎట్టి పరిస్థితుల్లో మూవ్మెంట్ చేయొచ్చు ఈ ఏరియాలో అని చెప్పేసి వారికి సంబంధిత లోకల్ ఎస్హెచ్ఓ అధికారులకు ఇమీడియట్గా చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇమీడియట్గా మేము కూడా 3 రెస్క్యూ టీమ్స్ను ఏర్పాటు చేసి ఒకటి వరంగల్, తర్వాత ఒకటి హైదరాబాద్, ఒకటి కరీంనగర్ వైపు ఈ దగ్గరకు పంపించడం జరిగింది. సో అందరి కృషితోని, అందరి సమిష్టి కృషితోని వీరిని ఉదయం వరంగల్ బస్టాండ్లో అక్కడ లోకల్ పోలీస్ సహాయంతో పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా మా టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళాయి. సో ఇదంతా కూడా క్విక్గా పోలీసులు స్పందించి, వేములవాడ టౌన్ పోలీసులు స్పందించి ఇమీడియట్గా రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసి సమాచారాన్ని విశ్లేషించి సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందరికీ పంపడం ద్వారా నైబరింగ్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి పంపడం ద్వారా ఇటు కేసుని ఛేదించగలిగాము. వీరిని తీసుకొచ్చేసి ఆ 27 రోజుల బాబుని తల్లి లావణ్యకు అప్పగించడం జరిగింది. ఆ తల్లి యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించాకే గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీరిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అయ్యప్ప సొసైటీ నుండి కైతలాపూర్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆయన మంగళవారం పరిశీలించారు. వచ్చే నెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సబిహా గౌసుద్దీన్, శిరీష, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట ప్రధాన రహదారిలో బంగారమ్మ తల్లి గుడి దగ్గర పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కళ్ళ ముందు ప్రజలు పడే ఇబ్బందులు చూసి ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు ముందుకు వచ్చారు. పార, గుణపం పట్టి రోడ్డుపై గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమాన్ని చూసిన పలువురు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులను అభినందించారు.
చూడండి, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అండి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అండి. ఇది రోడ్డు ఎంత బాగుందో చూడండి. బంగారం తల్లి, ఇది కొత్తపేట అంటే నడి బొడ్డు రోడ్డు అనమాట అండి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. బంగారం తల్లి గుడి దగ్గర గాళ్ళు జనాలు పడిపోతున్నారని ఇబ్బందులు పడి ఎవరు పని చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఇదిగో ఇబ్బందులు పడిన సారంగ పని కట్టుకున్నారు చూడండి. అలా చూడండి పడిపోతున్నారని ఆయన ట్రాఫిక్ క్లియర్ చేస్తాకి తీర్థంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తాకని వచ్చారండి. అలా చూడండి గొప్పము ఎవరో లేక పడిపోతున్నారు జనం అని ఎలా తీస్తున్నారు చూడండి. అదిగో ఎవరు చేస్తున్నారు పని చూడండి. అదిగో పడిపోతున్నారని చెప్పి వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తాకు వచ్చిన వాళ్ళని పంపి ఎందుకని ఏఎస్ఐ గారు అండి, కానిస్టేబుల్ గారు అండి. అయ్యండి ఎంత కష్టపడి అది కొంచెం చూడండి పడిపోతున్నారండి. బళ్ళ మీద ఫ్యామిలీలతో పిల్లలతో పడిపోయి దెబ్బలు తగులుతున్నాయండి. మామూలు చిన్న దెబ్బ తగిలితేనే వాళ్ళ మీద దెబ్బలాడేస్తామండి. ఇక్కడ అడిపోతే ఎవరి మీద దెబ్బలాడాలో తెలియదు. అదండి మన రోడ్ల పరిస్థితి అన్నమాట అండి. ఇప్పటికైనా దయించి అదంతా మారి ఇక ఈ రోడ్డు నెలనే వాళ్ళు ఎవరిలో ఉండరు, కానీ ఎవరైనా సరే మారి కుదంతా ఈ రోడ్లు కాదు అర్జెంటుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఉంటాం మా సెలవండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాండ్ పూలింగ్ జీవో 80A రద్దు చేయండి, కొత్తపేట రైతుల ఏకగ్రీవ తీర్మానం. శ్రీరామచంద్రమూర్తి ధన్యజీవి, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం, టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యేంద్రరావు ధ్వజం. కన్న తల్లి ఒడికి చిన్నారి, కిడ్నాపర్లకు రిమాండ్. రాష్ట్రం సాధించాకే గ్రేటర్ హైదరాబాద్లో తీరిన ట్రాఫిక్ సమస్య, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.